రైట్, మనతో పాటు రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్రన్ గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, 25 సంవత్సరాల కింద పుట్టింది, రేపు మాపోజ్ వస్తుంది. దీనికి తెలంగాణ ఉద్యమానికి అనవసరంగా డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా ఎందుకు చేస్తున్నాం, భవిష్యత్తు ఉంది రాజకీయాలలో అని చెప్పి కూడా కేసీఆర్ చెప్పిన ఉన్నాయి రోజులు అని చెప్పి కేసీఆర్ గారు మాట్లాడారు. ఇన్ని రోజుల ప్రయాణం కొనసాగుతుందని ఎవరైనా అనుకున్నారా? అనుకున్నటువంటి పరిస్థితి ఉన్నదా సార్? ఆ రోజు అనుకోకపోవచ్చు. ఒక బక్కపల్సిన వ్యక్తి ఈ పార్టీ పెట్టి మమ్మల్ని ఏం చేస్తారని అనుకోవచ్చు. వాళ్ళ అహంకారానికి, తెలంగాణ ప్రజల అభిమానానికి జరిగినటువంటి సంఘర్షణలో కేసీఆర్ గారి పార్టీ ఉద్భవన జరిగింది. ఆ పార్టీ 25 ఏళ్లు సిల్వర్ జూబ్లీ కంప్లీట్ చేసుకుని 26 సంవత్సరాలు అడుగుపెట్టాం. మా పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మా తరఫున, మా పార్టీ తరఫున పార్టీ 26వ సంవత్సర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటూ, ఈరోజు కేసీఆర్ గారు మా పార్టీ దిశానిర్దేశం చేస్తున్నారు. చాలా యాక్టివ్గా ఉన్నారు, కార్యకర్తలు యాక్టివ్గా ఉన్నారు, ప్రజలు యాక్టివ్గా ఉన్నారు. ఇక నుంచి రేపు వచ్చే ఎలక్షన్ కేసీఆర్ గారి ఎలక్షన్, కేసీఆర్ గారిని ఎన్నుకునే ఎలక్షన్. దాన్ని ఖచ్చితంగా కూడా మేము 3వసారి ముచ్చటగా ముఖ్యమంత్రిగా చేసుకునే ప్రయత్నం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. సార్, ఫైనల్ గా అంటే సంవత్సరం తర్వాత వరంగల్ తర్వాత సంవత్సరం గ్యాప్ తీసుకున్నారు సార్ మాట్లాడడంలో. తర్వాత ఇప్పుడు 7 రోజుల సమయం అవుతుంది. కేసీఆర్ ఈరోజు అంటే దిశానిర్దేశం ఏం చేయబోతా ఉన్నాడు? కార్యవర్గ సమావేశం ఏమైనా ఉండే అవకాశం ఉందా? మీటింగ్ ఏమైనా పెట్టే అవకాశం ఉందా మీతో? కేసీఆర్ గారు మీటింగ్ పెడతారు, మా అందరికి దిశానిర్దేశం చేస్తారు. అందరు యాక్టివ్గా ఉన్నాం, యాక్టివ్ చేస్తారు. వారం రోజుల క్రితమే తెలంగాణ రాష్ట్రం మొత్తం ఛార్జ్ అయింది, మంటలు మండుతున్నాయి. కారు గుర్తుకు ఎప్పుడు ఓట్లేద్దామని ప్రజలంతా ఊవిలిడుతున్నారు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు, వచ్చేది మన ప్రభుత్వం. థ్యాంక్ యూ. ఇది వద్దిరాజు రవిచంద్రన్ గారితో మాట్లాడినటువంటి పరిస్థితి. మనతో పాటు సీనియర్ బీఆర్ఎస్ నాయకులు అనుకో తెలంగాణ ఉద్యమకారు శ్రీ దేవి ప్రసాద్ గారు ఉన్నారు. అంటే తెలంగాణ అస్తిత్వం మీద ఒక పార్టీ పుట్టింది అనే నమ్మకం ఎవరి మైండ్లలో లేకుండా సార్. పుట్టినరోజు అంటే పుడుతుంది, చచ్చిపోతుంది అనే కోణంలో మాట్లాడినటువంటి తరుణం. అంటే ఇన్ని రోజుల కాలం ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, తెలంగాణ రాష్ట్రం సాధిస్తారని ఆ రోజులలో మీరు ఉద్యమం చేసినప్పుడు ఎవరితో మీతో చెప్పినటువంటి సందర్భం ఉన్నది సార్? తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ నాయకత్వంలో ఆవిర్భవించడం అనేటువంటిది ఒక చారిత్రక సన్నివేశం, ఒక సాహసోపేతమైన నిర్ణయం. ఎందుకంటే ఆట మాట పాట బంద్ అయిపోయింది. తెలంగాణ అంటేనే నాలుక కోయడం, ఎన్కౌంటర్లు చేయడం, భాషను ఎక్కిరించడం, ఆధిపత్యం చెలాయించడం, మన గడ్డ మీద మనమే పరాయి వాళ్ళుగా బతకడం అనేటువంటి ఒక సంఘర్షణల మధ్య టీఆర్ఎస్ ఆవిర్భావం అనేటువంటిది తెలంగాణ ముక్కోటి తెలంగాణలో గొంతునిచ్చింది, చైతన్యం ఇచ్చింది. అంతకుముందు తెలంగాణ అంటే ఎక్కడెక్కడో పడేయబడ్డ వ్యక్తులందరూ కూడా కేసీఆర్ నాయకత్వంలో ముందుకు పోయేటువంటి ఒక గొప్ప అవకాశం. అందుకే తెలంగాణ చరిత్రలోనే టీఆర్ఎస్ ఆవిర్భావం అనేటువంటిది చరిత్రలో లిఖించదగ్గ రోజు. అంటే టీఆర్ఎస్ పార్టీ ఏర్పడడం, తర్వాత రాష్ట్ర సాధన లక్ష్యంగా పెట్టుకుని ఉద్యమించడం, అన్ని సబ్బండ వర్గాలను కలుపుకొని అనేక అమరవీరుల ఆశయాల్ని ముందుకు తీసుకుపోయేటువంటి క్రమంలో అసలు ఏ తరమైన దున్నేవానికి భూమి కావాలని కొన్ని తరాలు కొట్లాడుతున్నారు, సమాజం కావాలని కొన్ని తరాలుగా కొట్లాడుతున్నారు, కొన్ని రిజర్వేషన్లు కావాలని కొన్ని తరాలు కొట్లాడుతున్నారు. కానీ ఏది కూడా సరైనటువంటి తీరానికి చేరలేదు. కానీ తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యమని ప్రకటించి 2001లో పార్టీ పుడితే 13 సంవత్సరాల్లోనే తెలంగాణను భారతదేశ చిత్రపటంలో ఆవిష్కరించినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్. అందుకే తెలంగాణ ఆవిర్భావ దినం అంటే కేసీఆర్ గుర్తుకొస్తాడు, కేసీఆర్ త్యాగాలు గుర్తుకొస్తాయి, అమరవీరుల త్యాగాలు గుర్తుకొస్తాయి, అట్లాగే అస్తిత్వం గుర్తుకొస్తుంది. అంటే అమరవీరులను మర్చిపోయారు, తెలంగాణ ఉద్యమకారులను మర్చిపోయారు. అసలు టీఆర్ఎస్ పార్టీ అనేది తీసుకొని దేశ రాజకీయాలకు పోయిన వాళ్ళు 3 సంవత్సరాలు బీఆర్ఎస్ పుట్టి 3 సంవత్సరాలు మళ్ళీ టీఆర్ఎస్ తోటి ఏం సంబంధం మీకు అన్న కోణంలో కొంతమంది నాయకులు మూర్ఖులు మాట్లాడతారు. అమరవీరులను గౌరవించింది టీఆర్ఎస్ పార్టీ. 369 మందిని చంపిన కాంగ్రెస్ పార్టీ కనీసం వాళ్ళ ఇంట్లోకి పోయి కూడా పలకరించలేదు. కానీ కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ అమరవీరుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చింది, 10 లక్షలు ఇచ్చింది, డబుల్ బెడ్రూమ్లు ఇచ్చింది, వాళ్ళకి అవసరమైనటువంటి గౌరవం ఇచ్చి అనేక మంది మాలాంటి వాళ్ళను రాజకీయ క్షేత్రంలో నిలబడ్డది. చాలా పేర్లు చెప్పొచ్చు, బాలకసుమను, గ్యాదర్ కిషోర్, ఈడ రాజేందర్, హరీష్ రావు, కేటీఆర్, ఇట్లా మనం ఎన్ని పేర్లైనా చెప్పుకోవచ్చు. కాబట్టి ఒక రాజకీయ సుస్థిరాన్ని కొనసాగించడానికి అనేక మంది ఉద్యమకారులు కనెక్ట్ చేసి 550 మంది కళాకారులకి కళాసారథి అని పెట్టి ఉద్యోగాలు ఇచ్చింది. అంటే అమరవీరులకి ఏం చేయలేదు అనేటువంటి మూర్ఖులకి మీరు ఏం చేశారో చెప్పండి. 7గురికి కోటి రూపాయలు ఇస్తే అయిపోయిందా? మిగతా వాళ్ళంతా ఎట్లా? మీరు మేనిఫెస్టోలో పెట్టిండ్రు, 250 గజాలు పెట్టిండ్రు, అమరవీరులకు 25,000 పెన్షన్ అన్నారు. ఇవ్వండి, 10 మందికని ఇవ్వండి. ఇచ్చి మా మీద మాట్లాడితే నిజంగానే అంటాం. కానీ ఇదంతా మూర్ఖత్వం. బీఆర్ఎస్ పార్టీని
బీఆర్ఎస్ పార్టీ ఒక చారిత్రక సన్నివేశంలో అస్తిత్వం నుండి విశాలతత్వంకు పోయింది. అంటే తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకుంటేనే. జాతీయ పార్టీ అంటే ఏంది? అన్ని రాష్ట్రాలకు సమాన నిధులు ఇవ్వాలి, ఫెడరల్ స్ఫూర్తి ఉండాలి, అన్ని అస్తిత్వాలను గౌరవించాలి, అన్ని జెండర్లను గౌరవించాలి, అందరినీ గౌరవించాలనేది జాతీయం. తెలంగాణ రాష్ట్ర సాధన సందర్భం నుండి ఇవాళ భారతదేశం అంతా కూడా తెలంగాణలాగా కావాలని కేసీఆర్ కలలు కానీ ఒక పార్టీ నిర్మాణం చేసి బీఆర్ఎస్ పెట్టినావు. నీ పేరు విజయ్, నువ్వు కౌశిక్గా మార్చుకుంటావు, నీ డేట్ ఆఫ్ బర్త్ మారుతుందా? మూర్ఖులు మాట్లాడే మాట. మా డేట్ ఆఫ్ బర్త్ 27/4/2001 టిఆర్ఎస్ పార్టీ. సార్ తెలంగాణ ఉద్యమం చేసినటువంటి రోజులలో అంటే ఇలాంటి బెదిరింపులు ఏమైనా వచ్చాయి సార్? కేసీఆర్ గారిని తనమ్మడి తిరిగేటటువంటి నాయకులకు మాలాంటి వాళ్ళు నయములు బెదిరించారు, చాలా మంది చాలా రకాలుగా బెదిరించారు, అనేక మంది ఫోన్లు చేశారు, బెదిరించరు, తెలంగాణ ఉద్యమానికి రావద్దన్నారు, కాంగ్రెస్ నాయకులు బెదిరించరు. ఎన్ని బాధలు చూసినాం తెలంగాణ ఉద్యమంలో. 100 సార్లు మేము కంప్లైంట్లు ఇచ్చినాం, ఎవ్వడు పట్టించుకోలే. తెలంగాణ ఉద్యమంలో పోతున్న ప్రతి కార్యకర్తను బెదిరించారు. కొందరు చెప్పుకున్నాం, కొందరు చెప్పుకోలేదు. అంటే ఆ రోజు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ చేతిలో ఒక గుండాగా మారింది కదా ఆయన. ప్రజా ఉద్యమాలను అంచడానికి ఒక సాధనంగా నయీంను ఉపయోగించుకున్నారు. ఆ రోజు బెల్లిలతో ముక్కలు చేసిండు కదా, అజీమును నరికేసిండ్రు కదా, పురుషోత్తమును ముక్కలు చేసిరు కదా. ఎంతమందిని ముక్కలు చేసిరు, ఎన్ని 100 మందిని చంపారు. ఒకవైపు చేతిలో తుపాకీతోని వాళ్ళు చేసిండ్రు, ఇంకొక వైపు ప్రైవేట్ గుండాలతో చేయించారు ప్రజా సంఘాల నాయకులందరినీ. కేసీఆర్ లాంటి నాయకుని బెదిరించే ప్రయత్నం చేసిండ్రు, హరీష్ ను బెదిరించే ప్రయత్నం చేసిండ్రు, అందరినీ. అంటే ఒక్కొక్కరిని సైకలాజికల్ గా, వాళ్ళని ఫిజికల్ గా, వాళ్ళని ఇంకొక రకంగా. ఫైనల్ గా అంటే ఈ యొక్క బెదిరింపులు చూసారా సార్? కేసీఆర్ కూడా ఒకసారి మాట్లాడతారు, నయీం లాంటి వాడు నన్ను బెదిరించి తెలంగాణ ఉద్యమాన్ని అంచివేయడానికి. అంటే ఆ రోజులల్లో ఈ పోలీస్ లాఠీ చార్జీలు ఇవన్నీ అంటే విద్యార్థులను మీరు పరామర్శించడాలు, జైళ్లు చూశారు. అంటే ఎప్పటికైనా తెలంగాణ సాధించాలనే కోరిక రోజు రోజు బలపడిందా, లేకపోతే ఎందుకురా నాయన మాకు అనే కోరిక? ఎప్పుడు తెలంగాణ వద్దు అనేటువంటి ఆకాంక్ష తెలంగాణ ప్రజలకు లేదు. 52 నుంచి ముల్కీ రూల్స్ మొదటి ఫజల్ అలీ కమిషన్ దగ్గర నుంచి నిటారుగా నిలబడి జెండా ఎగిరేసేవారు. అయితే మా తెలంగాణ ప్రజల కర్మ ఏంటంటే అసలైనటువంటి నాయకుడు, నికార్స్ అయినటువంటి నేత, నిబద్ధత గల నాయకుడు తెలంగాణ ప్రాంతానికి దొరకలే కేసీఆర్ వచ్చే వరకు. అందుకే జయశంకర్ గారు కేసీఆర్ వచ్చినాక ఈ ఉద్యమానికి ఒక విశాలమైన క్రెడిబిలిటీ దక్కింది. ఆయన చేతిలో తప్పకుండా విజయవంతమవుతుందని మేము కలలు కన్నాం. అది నిజంగానే ఇవాళ కేసీఆర్ ఆ చిత్రపటాన్ని ఆవిష్కరించడం అనేటువంటిది ఇది ఒక భారతదేశ చరిత్రలో కాదు, ప్రపంచ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. ఫైనల్ గా జలదృశ్యం 2001 ఏప్రిల్ 27 కొండాల లక్ష్మణ బాబూజీ గారి ఇంటి నివాసం వద్ద ఏదైతే ఉందో ఆ యొక్క సందర్భంలో లక్ష్మణ్ బాబూజీ గారిని దూరం పెట్టడానికి కాంగ్రెస్ ప్రధానంగా తప్పుడు మాట. కొండా లక్ష్మణ్ బాబూజీని అత్యంతంగా గౌరవించింది టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఇవన్నీ ఇట్లే మాట్లాడుతుంటారు, వీటికి జవాబు చెప్పాల్సిన అవసరం. ఇది అంటే ప్రతిదీ కాంగ్రెస్ పార్టీకి చేసినటువంటి విషయాలలో అంటూ కూడా మాట్లాడినటువంటి సందర్భం.